హాయ్ అండి. ఈరోజు కొత్త ఇనుప కడాయి తీసుకున్నామండి. దాన్ని సీజనింగ్ చేద్దాం, అంటే శుభ్రం చేసుకుందాం. కొత్తగా వచ్చింది, శుభ్రం చేసుకున్నాకే మనం వాడుకోవాలండి. ముందుగా 24 గంటల పాటు బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టాలండి ఈ ఇనుప కడాయిని, అంటే బాండీని. తర్వాత తీసి శుభ్రంగా బ్రష్తో సర్ఫేసి లేకపోతే సబ్బు పెట్టి బాగా కడగాలండి. అట్లా 5-6 సార్లు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. మొత్తం బాగా కడిగి నీళ్ళతో తొలిపి మనం వైట్ క్లాత్ పెట్టి తీస్తే మీకు అర్థమవుతుంది. నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్నామండి. ఇప్పుడు బయటికి తీసి వైట్ క్లాత్తో, అంటే మనకి రస్ట్ అంటకూడదు అనమాట. రస్ట్ అంటే మళ్ళీ కడుక్కోవాలి. అట్లా చూసారా? ఇప్పుడు చూద్దామండి. క్లాత్ పెట్టి చూడండి, అదిగోండి నలుపు వచ్చేసింది. కాబట్టి మళ్ళా కడుక్కోవాలి. అలా 4-5 సార్లు చేసిన తర్వాత చూసారుగా, రస్ట్ అంటట్లేదు. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద పెట్టి బాగా హీట్ అవ్వాలండి. అయ్యాక బియ్యం వేసి వేపాలండి. అవి పడేయాలి. చూసారా? ఇంత బాగా వేగాక అవి పడేసి ఇప్పుడు నూనె వేసి బాగా హై ఫ్లేమ్లో ఉంచాలండి, పొగలు వచ్చేంత వరకు. అంతేనండి. తర్వాత వాడుకోవటమే.